నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ఇళ్లల్లో పనిచేసే ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తక్కువ జీతాలు వస్తూ ఉంటాయి. అలాగే వాళ్ళ యొక్క జీవనం కూడా కష్టంగా ఉంటుంది. 70 దినార్లు, 80 దినార్లు, మహా అయితే 100 దినార్లు. ఒకవేళ 10-15 ఏళ్ళు, ఒకవేళ 5 ఏళ్ల పైన పనిచేస్తూ ఉంటే 120-130 దినార్ల జీతంతో అయితే ఉంటారు. అలాగే ఇలా ఎవరైతే తక్కువ ఆదాయం కలిగిన ప్రవాస కార్మికులు ఉన్నారో, ముఖ్యంగా ఇళ్లలో పనిచేసే డ్రైవర్లు కావచ్చు, అలాగే మహిళలు కావచ్చు, దివానియాలో పనిచేసే హౌస్ బాయ్లు కావచ్చు, వాళ్ళ కోసమైతే కువైట్లో హ్యూమనిటేరియన్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ లో వాళ్ళైతే సహాయం చేస్తూ ఉంటారు. అలాగే దానికి సంబంధించి కువైట్లోని ప్రముఖ రచయిత అహ్మద్ ఆల్ సరాఫ్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ, మేము అనేక ఇతర వ్యక్తుల మాదిరిగానే అవసరమైన అనేక మంది ప్రవాసులకు, ముఖ్యంగా నిరుపేద ప్రవాసులు మరియు తక్కువ ఆదాయాన్ని పొందుతూ ఉన్న గణనీయమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉన్నామని చెప్పి, అయితే అధికారిక ప్రభుత్వ రికార్డులలో నమోదు చేయబడినట్లుగా డ్రైవర్కు కేవలం 75 దినార్లు మాత్రమే జీతం పొందుతూ ఉన్నాడని చెప్పి, ఇటువంటి కేసులు మేము చూసినప్పుడు ఆశ్చర్యపోతూ ఉన్నాము. ఈ మొత్తం అతని యొక్క కుటుంబం యొక్క ప్రాథమిక అవసరాలైన ఆహారం, దుస్తువులు, అలాగే వాళ్ళ ఇంటికి సంబంధించిన అవసరాలు, వైద్య సంరక్షణ మాత్రమే కాకుండా రవాణా, స్కూల్ ఫీజులు మరియు ఇతర జీవన వ్యయాలను కూడా కవర్ చేస్తుంది. ఇది అసాధ్యమైన పని అని మేము గుర్తించినప్పుడు, మేము తక్కువ ఆదాయం కలిగి ఉన్నవారు ఎలా జీవించగలుగుతూ ఉన్నారని చెప్పి తరచుగా వాళ్ళనైతే అడుగుతూ ఉన్నామని చెప్పి, వాళ్ళైతే అప్పులు చేస్తూ ఉన్నాము, రకరకాల సమాధానాలు అయితే ఇస్తూ ఉన్నారు. దీంతో మేము కువైట్లో హ్యూమనిటేరియన్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ ద్వారా కువైట్లో తక్కువ ఆదాయం కలిగి ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సహాయం చేసేందుకు మేమైతే ముందుకు వస్తూ ఉన్నామని చెప్పి, కానీ అటువంటి వారి కడుపులు కూడా కొంతమంది స్కామర్లు, కొంతమంది దుండగులైతే కొడుతూ ఉన్నారు. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి మేము ఒక ఇంట్లో పనిచేస్తూ ఉన్నాము, మా యొక్క జీతం 60 దినార్లు, 65 దినార్లు, దయచేసి మాకు సహాయం కావాలి, వైద్య సహాయం కావాలి, ఆర్థిక సహాయం కావాలి, మాకు బట్టలు కావాలి, లేకపోతే ఇతర అవసరాలు తీర్చాలని చెప్పేసి చాలా అప్లికేషన్లు వచ్చాయి. మేము కూడా తక్కువ ఆదాయం కలిగి ఉన్నవారు కదా అని చెప్పేసి మేమైతే ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. అలాగే ఇటీవల మేము క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు చాలా వరకు సర్టిఫికెట్లు, చాలా వరకు దరఖాస్తులు, అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో, చాలా మంది ఉపాధి పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని తారుమారు చేసి, నకిలీ చేసి అన్యాయంగా డబ్బులు పొందుతూ ఉన్నారని గుర్తించామని చెప్పేసి, ఇటువంటి నకిలీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నకిలీ మనుషులు, దుండగులు, దొంగలు ఎవరైతే ఉన్నారో కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికుల కడుపు కొడుతూ ఉన్నారని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన వెల్లడించారు. తక్కువ జీతానికి పనిచేస్తూ ఉన్నాం, శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది, సరైన టయానికి జీతాలు రావడం లేదు. అలాగే కువైట్ లో మనకు ఏదైనా ఇబ్బంది వచ్చినా, మనం హాస్పిటల్లో చేరినా సరే మమ్మల్ని ఆదుకునేందుకు కొన్ని సంస్థలు అయితే ఉన్నాయి. ఆ యొక్క సంస్థల్లో కూడా ఇటువంటి దొంగలు చొరబడి వాళ్ళ దగ్గర నుంచి అన్యాయంగా డబ్బులు తీసుకోవడం చాలా బాధాకరమన్నా. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.